నమస్కారం. సాగర్ సాక్షి న్యూస్. తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏఏటీటీ కార్యవర్గం ఎన్నికలు ఈ నెల 31న జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిఎస్ హరి ప్యానెల్ సభ్యులు మేనిఫెస్టో విడుదల చేశారు. తమ జిఎస్ హరి ప్యానెల్ గెలిస్తే తెలుగు టెలివిజన్ ఆర్టిస్టులకు పలు ప్రయోజనాలు అమలు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. జిఎస్ హరి ప్యానల్ మేనిఫెస్టో: ఒక్కో తెలుగు సీరియల్లో ఒక్క పరభాష ఆర్టిస్టుకు మాత్రమే అనుమతి. వీక్లీ షూటింగ్ డేట్స్ బ్లాకింగ్ పద్ధతిని నిర్మాతలు ఛానల్స్తో మాట్లాడి రద్దు చేస్తాం. అర్హులైన పేద కళాకారులకు పెన్షన్లు. మెడిక్లెయిమ్ పాలసీ 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంపు. కొణిదెల నాగబాబు సహకారంతో 2 తెలుగు రాష్ట్రాల్లో టీవీ నగర్ కృషి. స్త్రీ సభ్యులకు ప్రత్యేక రక్షణ కల్పిస్తాం. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ అవార్డులు మన తెలుగు టీవీ కళాకారులకు అమలు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ద్వారా మన సభ్యులై ఉండి అక్కడ నివాసం ఉంటున్న వారికి తెల్ల రేషన్ కార్డుల కోసం ప్రయత్నం. టాలెంట్ సెర్చ్ నిర్వహించి ఛానల్ వారికి కొత్త తెలుగు కళాకారులకు మధ్య వారధిగా వ్యవహరిస్తాం. ఈఎస్ఐ స్కీము వర్తింపచేస్తాం. ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ అమలు చేస్తాం. ప్రతి మెంబర్కు వర్క్ కల్పిస్తామని హామీల్లో ప్రకటించారు. ఈ సందర్భంగా సీనియర్ టీవీ నటుడు విజయ్ యాదవ్ మాట్లాడుతూ, టెలివిజన్ కళాకారుల సంక్షేమమే ధ్యేయంగా వినోద్ బాల ఆధ్వర్యంలో 27 ఏళ్ల క్రితం మా తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేశామని ఘనంగా చెప్పుకోగలగమన్నారు. అసోసియేషన్కు మాత్రమే సొంత బిల్డింగ్ ఉందని, వందలాది మంది ఆర్టిస్టుల సమస్యలు పరిష్కరించామన్నారు. మెడిక్లెయిమ్ చేయించామని, తెలుగు ఆర్టిస్టులకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలనేదే మా ప్రయత్నం అన్నారు. సీరియల్ షూటింగ్ టైమింగ్ విషయాలపై మేము ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నాం. కరోనా సమయంలో చిరంజీవి ట్రస్ట్, అప్పటి మంత్రి శ్రీనివాస్ యాదవ్ల సహకారంతో ఆర్టిస్టులందరికీ సహాయం చేశామన్నారు. పేద కళాకారులకు పెన్షన్ ఇచ్చామని, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. సమర్థులైన జిఎస్ హరి ప్యానల్ సభ్యులను భారీ మెజారిటీతో గెలిపించుకుంటే టెలివిజన్ కళాకారుల సమస్యలు తీరుస్తూ సంక్షేమంపై దృష్టి పెడతామని అన్నారు. జిఎస్ హరి ప్యానల్ నుంచి అధ్యక్ష అభ్యర్థి జిఎస్ హరి మాట్లాడుతూ, నటుడుగా ఒక దశలో నా జీవితం ఆగిపోయిందన్నారు. అనుకున్న సమయంలో నన్ను ఆదుకొని నా నట జీవితాన్ని నిలబెట్టింది ఈ టెలివిజన్ రంగం అన్నారు. ఈ రంగానికి పెద్ద దిక్కుగా మిత్రులు విజయ్ యాదవ్, వినోద్ బాల అందరికీ సపోర్టుగా నిలుస్తున్నారన్నారు. అర్ధరాత్రి తలుపు తట్టినా కూడా ఆదుకునే మంచి మనసు ఉన్నవారు. కరోనా సమయంలో పెద్దలు చిరంజీవి, తలసాని శ్రీనివాస్ సహకారంతో ఇంటింటికి నిత్యావసర వస్తువులు అందించే బాధ్యత తీసుకున్నది మన అసోసియేషన్ అన్నారు. నిరంతరం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని గర్వంగా చెప్పగలమన్నారు. విజయ్ యాదవ్, వినోద్ బాల ఆధ్వర్యంలో నా మీద నమ్మకంతో నాకు అధ్యక్ష అభ్యర్థిని అవకాశం ఇచ్చారన్నారు. నాకు అన్నం పెట్టిన ఈ పరిశ్రమ సంక్షేమం కోసం నేను నిరంతరం ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ప్రధాన కార్యదర్శి అభ్యర్థి గుత్తుకొండ భార్గవ తన జిఎస్ హరి ప్యానల్ నుంచి మేనిఫెస్టో విడుదల చేశారు. తమ ప్యానల్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. సీనియర్ టీవీ నటుడు విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జిఎస్ హరి ప్యానల్ నుంచి అధ్యక్ష అభ్యర్థి జిఎస్ హరి, జనరల్ సెక్రటరీ అభ్యర్థి భార్గవ గట్టికొండ, ట్రెజరర్ అభ్యర్థి చెన్నుపాటి సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి రామ్ జగన్, వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థులు జిఎస్ శశాంక్, కృష్ణ కిషోర్, ఉమాదేవి, ఆర్గనైజింగ్ సెక్రటరీ అభ్యర్థులు బ్యాంక్ శ్రీనివాస్, దీప్తి వాజ్పేయి, జాయింట్ సెక్రటరీ అభ్యర్థులు మేక రామకృష్ణ, వికాస్ దీప దుర్లంపూడి, మహిళా ఈసీ మెంబర్స్ అభ్యర్థులుగా రాగమాధురి, లిరిషా, మహతి, రిజ్వానా, లక్ష్మీశ్రీ, ఈసీ మెంబర్స్ అభ్యర్థులు బాలాజీ, శివకుమార్ కముని, విజయ్ రెడ్డి, ద్వారకేష్, మురళీకృష్ణారెడ్డి, గోపీకర్, మురళీకృష్ణ తదితర టీవీ నటనటులు పాల్గొన్నారు. ఎందుకు ఇవాళ ఇంత గొప్పగా ఫీల్ అవుతున్నాం అంటే
ఒక్కరు కూడా రెండో టైంకి ఒక్కరు కూడా పోటీకి రాని స్థితి నుంచి ఇవాళ 50-60 మంది దాదాపు 3 ప్యానెల్ పోటీకి వచ్చే స్థితికి ఈరోజు అసోసియేషన్ తీసుకొచ్చాం అనే గర్వం నాకు ఈరోజు కలగస్తుంది. నా ప్రయాణం ఈ సినిమా పరిశ్రమతో దాదాపు 40 ఏళ్ళు పూర్తయిపోతూ ఉంది. చెన్నైలో ప్రారంభమైనటువంటి నా సినిమా జీవితం 10 ఏళ్ల పాటు కొనసాగింది. ఆ తర్వాత ఒక 5 ఏళ్ల పాటు అక్కడ ఉన్నటువంటి ఆర్థిక బాధలు తట్టుకోలేక, ఇంట్లో ఉన్నటువంటి ప్రెషరు తట్టుకోలేక తిరిగి మా ఊరు ప్రయాణం అయిపోయి వెళ్ళిపోయి ఒక 5 ఏళ్ళు అక్కడ గడిపి తిరిగి ఎక్కడైతే జీవితం పోగొట్టుకున్నానో అక్కడే మళ్ళీ వెతుక్కోవాలి అనేటటువంటి పరిస్థితులు రావడం మూలాన మళ్ళా భాగ్యనగరానికి వెతుక్కుంటూ కట్టుబట్టలతో మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాను. వచ్చాక ఈ టీవీ పరిశ్రమ నన్ను హక్కును చేర్చుకుంది. అయిపోయింది నా జీవితం అనుకున్నటువంటి దశలో తిరిగి నా జీవితం టీవీతో ముడిపడింది అన్నటువంటి ప్రతి ఒక్క టెక్నీషియను, ప్రతి ఒక్క కళాకారుని చూసినప్పుడు నా సొంత బంధువుల కంటే ఎక్కువగా నేను భావిస్తాను. నాకు పునర్జన్మనిచ్చినటువంటి టీవీ పరిశ్రమ ఇది. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క టీ అందించేటటువంటి కుర్రోడికి కానీ, ప్రతి బాయ్కి కానీ, ప్రతి టెక్నీషియన్స్కి ఐఎమ్ గ్రేట్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. తర్వాత ఇక్కడికి వచ్చాక టీవీ పరిశ్రమలో నాకు ఒక గుర్తింపు, ఒక కళాకారుడిగా, ఒక మంచి ఆర్టిస్ట్గా గుర్తింపు పొందిన తర్వాత ఈ యూనియన్తో నా జీవితం ప్రారంభమైంది. ఎక్కడి నుంచి ప్రారంభమైంది? చాలా చిన్న జీవితంగా ఒక కమిటీ మెంబర్గా, అది మన విజయ్ యాదవ్ షూటింగ్లో ఒక చోట కలిసిన తర్వాత, అన్నయ్య మేము నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చెన్నైలో ఉన్నప్పుడు చిరంజీవి గారితో అనేక సినిమాల్లో నటించారు, ఇవాళ టీవీ పరిశ్రమకు వచ్చారు, మీలాంటి వాడు మాతో ప్రయాణం చేస్తే బాగుంటుంది అని నన్ను బలవంతంగా తీసుకెళ్ళి తన యూనియన్లో చేర్పించారు. అక్కడ మొదలైంది నా జీవితం. పెట్టడానికి నన్ను కోరినప్పుడు నేను నాకంటే కొంచెం అనుభవంలో అయితేనేమి, లేకపోతే మరొక రకంగా ఇమేజ్ పరంగా ఉన్నటువంటి ఒకరిద్దరు ఉన్నా కూడా నేను కూడా వాళ్ళని బతిలాడుకున్నాను. మీరుండండి అంటే కాదు, మీ వల్ల కొన్ని పనులు మాకు అవుతాయి, మీకున్నటువంటి పరిచయాలు, రాజకీయ వ్యవస్థతో మీకున్నటువంటి పరిచయాలు మా సంస్థకి తోడ్పడతాయి అని నన్ను చెప్పడం జరిగింది. అప్పుడు ఆలోచించాను, నిజమే, డైరెక్ట్ యాక్సెస్ కొంతమందికి దొరకపోవచ్చు. భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశం, నా కుటుంబ సభ్యులు ఉన్నత స్థితుల్లో రాజకీయ రంగంలో ఉండడం వల్ల వాళ్ళ ద్వారా వాళ్ళ సహకారం మనకు దొరుకుతుంది కనుక, నా ఫేస్ వాల్యూ కొంత ఉపయోగపడుతుంది కనుక, సో నన్ను పెట్టడం జరిగింది. దానికి నేను ఆ పాయింట్లో నేను యాక్సెప్ట్ చేశాను. మా టీవీ అసోసియేషన్లో మాకు విపరీతమైన ఫండ్స్ లేవు. ఆ రోజు ఒక సభ్యుడు చేరేటటువంటి రోజున కట్టేటటువంటి ఆ నామినల్ సబ్స్క్రిప్షన్ ఫీజు తప్ప మరొకటి లేదు. ప్రతి రూపాయిని పోగేసి ఎవరికి లేనటువంటి అందమైన బిల్డింగ్ సంపాదించి పెట్టారు మా ప్రెసిడెంట్, మా సెక్రటరీ గారు. ఫర్ విచ్ వీఆర్ గ్రేట్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. పరిశ్రమకి నా వంతుగా రాజకీయ వ్యవస్థను ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకొని నేను ఉపయోగపడతానన్న నమ్మకం నా మీద ఉంది. నా మిత్రులు పెట్టేటువంటి నమ్మకం కూడా నా పొమ్ము కాకుండా పనిచేస్తాను. మీ యొక్క సహకారం కూడా కావాలి, ఎలక్ట్రానిక్ మీడియా యొక్క సజెషన్స్ కావాలి. అందరి సహకారం తీసుకొని నేను అనేటువంటి అహంగాన్ని పక్కన పెట్టి ప్రతి చిన్నవాడు ఇచ్చేటటువంటి సలహా కూడా మనకు ఒక్కోసారి ఉపయోగపడుతుంది. ఇవన్నిటిని మనసులో పెట్టుకొని నేను ముందంజ వేస్తాననేటటువంటి ప్రమాణం మీ అందరిగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా ముందు చెప్తున్నాను. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.